క్యాబ్ తరహాలోనే అంబులెన్స్లు, ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవలు. అయితే ముంబై ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన జెన్జో కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. క్యాబ్ తరహాలోనే కాల్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్లను ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, ప్రథమ చికిత్స, సిపిఆర్ శిక్షణ అందించేందుకు జొమాటో సహా ఇతర ఈ-కామర్స్ సంస్థలతో జతకట్టినట్టు జెన్జో తెలిపింది. సాధారణంగా డెలివరీ సిబ్బంది ముందుగా స్పందిస్తుంటారు, అందుకే వారి ప్రాణాలను కాపాడే పద్ధతిలో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పేర్కొని తెలిపింది. ఇందుకు టెక్నాలజీ సాయంతో మెడికల్ ఎమర్జెన్సీ సేవల మౌలిక సదుపాయాలను అందించడమే తమ లక్ష్యమని జెన్జో సహా వ్యవస్థాపకులు CEO శ్వేతా మంగల్ తెలిపారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో 1800-102-1298 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా ఛార్జీల విధానం ఉంటుందని తెలిపారు. తొలి 5 కిలోమీటర్లు అంటే ఫస్ట్ 5 కిలోమీటర్స్కి బేసిక్ అంబులెన్స్కు 1,500 ధర నిర్ణయించినట్లు, అంటే 5 కిలోమీటర్స్ రేడియన్స్లో బేసిక్ అంబులెన్స్కి 1,500 ఛార్జ్ చేస్తున్నారు. అయితే కార్డియాక్ అంబులెన్స్ ఏవైతే మానిటర్స్ ఉంటాయి కదా, మానిటర్స్, ఆక్సిజను, ఇలాంటి అంబులెన్స్కి ఫస్ట్ 5 కిలోమీటర్స్కు 2,500 రూపాయలు. అంటే ఫస్ట్ 5 కిలోమీటర్ రేడియన్స్లో 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కార్డియాక్ అంబులెన్స్లకు. ఆ తర్వాత 5 కిలోమీటర్లకు బేసిక్ అంబులెన్స్కు 50 రూపాయలు పర్ కిలోమీటరు, కార్డియాక్ అంబులెన్స్కు పర్ కిలోమీటర్ 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు CEO శ్వేతా మంగల్ తెలిపారు. అయితే దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు ఆసుపత్రులు, స్థానిక అధికారులు, కార్పొరేట్, ప్రైవేట్ అంబులెన్స్లతో జత కట్టినట్లు కంపెనీ తెలిపింది. ఆయా అంబులెన్స్లో అత్యవసర సమయాల్లో అవసరమయ్యే ప్రాణరక్షక పరికరాలతో పాటు శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉంటారని జెన్జో పేర్కొంది. డిమాండ్ను బట్టి అంబులెన్స్ జోడిస్తామని, మరిన్ని నగరాలకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. సేమ్ కూడా ఈ జెన్జో కంపెనీ ఈ 4,500 అనేది వాళ్ళ సొంత అంబులెన్స్లు కాదు, వాళ్ళు కూడా హైర్ తీసుకొని సేమ్ లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో లాగానే మన ప్రైవేట్ ఇండివిజువల్ ఓనర్స్ ఉంటారు కదా, అంబులెన్స్ ఓనర్స్, వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సేమ్ మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్స్ ఎలాగో వీళ్ళు కూడా ఒక జెన్జో యాప్లో క్రియేట్ చేసి మనం ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. చూద్దాం ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, బట్ ఛార్జెస్ కొంచెం వేరియన్స్ వస్తాయేమో చూడాలి.